తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండలంలో ఐటీఐ విద్యార్థి ఆత్మహత్య స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థి ఆత్మహత్యకు పోలీసులే కారణమంటూ విద్యార్థి మృతదేహంతో పోలీస్ స్టేషన్ ముట్టడించారు విద్యార్థి బంధువులు. రాత్రి 8 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు నిరసన వ్యక్తం చేశారు. మరోపక్క మృతుడి బంధువులు నినాదాలతో పోలీస్ స్టేషన్ ప్రాంగణం దద్దరిల్లింది. అమడగూరు మండలంలో గాజులపల్లి గ్రామానికి చెందిన పల్లపు ఈశ్వరప్ప రమణమ్మ కుమారుడు తరుణ్ ఐటీఐ విద్యార్థి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గత 3 నెలల క్రితం పేరంవాండ్లపల్లి గ్రామానికి చెందిన నిరగట్టి నరసింహులు ఆంజనేయులు మృతుడు తరుణ్ను గాజులపల్లి సమీపంలో దాడి చేసి తీవ్రంగా గాయపరచడమే కాక మృతుని బట్టలిప్పి మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు. అంతటితో ఆగకుండా దాడి చేసిన వ్యక్తులే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు పెట్టించారని మృతుని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ కేసు విషయమై పోలీసులు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి ₹1,00,000 డిమాండ్ చేయడంతో చివరికి 35,000 రూపాయలు తీర్మానం చేసి తీసుకుని స్టేషన్ బెయిల్ ఇస్తామని పంపించేశారు. అయితే గత 4 రోజుల నుండి మిగిలిన డబ్బులు ఇవ్వాలని లేకపోతే కేసు నమోదు చేస్తామని నరసింహులు తరుణ్ పై ఒత్తిడి పెంచడంతో మానసికంగా కుంగిపోయిన తరుణ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి తరుణ్ అప్పటికే మృతి చెందాడు. నరసింహులు ఆంజనేయులు వాళ్ళ కుటుంబం అంతా కలిసి మా పిల్లలు కేసు పెట్టినారు. కేసు పెట్టిన 10 నిమిషాల్లో మా పిల్లలు పిచ్చుకొచ్చారు. సార్ నేను పిచ్చుకోవాల్సిన కూడా ఇలా నన్ను పుట్టి సుధాకర్ సార్ పుట్టి నేను పిచ్చుకొచ్చిన నా కొడుకుని గాడి పెట్టుకున్నాడు ఊర్లో నుంచి. మళ్ళీ ఇతాకు వచ్చినాము ఏం సెటిల్ చేసి మాట్లాడి పంపిస్తున్నారు. అబ్బుద్ది ఏమన్నారు స్టేషన్ బెయిల్ తీసుకోవాలి కేసు కట్టినామని చెప్పేసి 30,000 డబ్బులు తీసుకున్నారు సార్. అది పెద్ద మనుషుల ద్వారా తీసుకున్నారు. అది నరసింహుడికి అందింది. మళ్ళా తర్వాత వచ్చేసి నన్ను నా కొడుకు ఎవరైనా కనపడినలా మీరు ₹1,00,000 రాజీ పోతాం లేకుండా పానని ఇబ్బంది పెడుతూ ఇప్పుడు నాకు కూడా వేసేవారు పెట్టాను సార్. వారం నుంచి ₹1,00,000 రాజీ పోతాం లేకుండా పాము అని పెట్టింటే ఈ రోజు నా ఇంట్లో నా దగ్గర లేకపోతే నా బిడ్డ చెవుల్లో కమ్మలు ఎత్తివి పొదవ పెట్టి ఈ పొద్దు నేను డబ్బు తీసుకొచ్చాను సార్. 50,000 తీసుకొచ్చిన 50,000 కడదాం 50,000 రాజీ చేసుకున్నాము అనేసి వాళ్ళు అప్పటికే వాళ్ళు పెట్టిన టార్చర్ తట్టుకోలేక నా బిడ్డ చేసుకొని తీసుకున్నారు సార్. ఇక తమ కుమారుడు ఆత్మహత్య కారణం పోలీసులేనంటూ ఆరోపిస్తూ స్టేషన్ ను ముట్టడించారు. బంధువులు కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు శవంతో నిరసన తెలిపారు. రాత్రి 8 గంటలకు మొదలైన నిరసన తెల్లవారుజాము వరకు కొనసాగింది. తమకు న్యాయం చేసే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు తల్లిదండ్రులు. తమ కుమారుడి చావుకు పోలీసులే కారణమంటూ ఎస్ఐ వెంకటనారాయణతో వాగ్వివాదానికి దిగారు.